ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత జరుగుతున్నా నా బ్యాడ్ లక్ ఒక్కటి లేదులే అనుకున్నా. మన రూపంలో వచ్చేసింది. రా అమ్మా రా, నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు. ఇక్కడ అందరూ ఉన్నారు, వెళ్ళు వెళ్ళు. అస్థికలు అమర్ చేతిలో ఉన్నాయండి. ఎవరు తీసుకున్నారు? అమర్, ఆ అస్థికలు పోయాయి కదా, మళ్ళీ ఇంట్లోకి ఎలా వచ్చాయి? పోలేదు మనోహరి, ఇంట్లోనే ఉంది. అంజు తీసుకుంది. అంజు తీసుకుందా? ఎందుకు? ఎందుకని అలా అడుగుతావేంటి మనోహరి? మళ్ళీ ఇంకోసారి వాళ్ళ అమ్మని దూరం చేసుకోలేకపోయింది. అస్థికలు తన దగ్గరుంటే తన తల్లి తనతోనే ఉంటుందేమోనని అనుకొని ఉంటుంది. అవునా అమర్? ఏదైతే ఏంలే, అస్థికలు దొరికాయి, అది చాలు. 3 రోజులు వాటిని జాగ్రత్తగా కాపాడితే మళ్ళీ గంగలో కలిపేయచ్చు. ఆరుకి వీడుకోలు పలకచ్చు. పైశాచిక ఆనందము పొందుచున్నది. సరే నాన్న, అమ్మాయి ఫోటో తీసుకొస్తాను, పూజ చేద్దు గాని. ఓ, ఈ ముసలిది నా ప్రాణాలు తీయడానికి పుట్టినట్టుంది. ఇప్పుడు కానీ ఇది అరుంధతి ఫోటో చూస్తే పొద్దున్నే వచ్చిన కళ నిజమవుతుంది. నా సమయము బాగాలేదు, నాకు అవగాతం అగుచున్నది. వద్దమ్మా. వద్దా? ఎందుకొద్దా మరి? ఫోటో ముందు అస్థికలు పెట్టి పూజ చేస్తే మంచిదని స్వామీజీ చెప్పారు కదా. హా నాన్న, కానీ పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆరు లేదనే నిజాన్ని దాటి పిల్లలు సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు అస్థికలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టగానే అంజు ఏం చేసిందో మీరే చూశారు కదా. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఆరు ఫోటో ఉండి 6 అస్థికలు కనిపిస్తూ ఉంటే ఇంకా డిస్టర్బ్ అవుతారు. అవును మావయ్య, పిల్లలు నిన్నటి నుంచి చాలా బాధగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వాళ్ళు మళ్ళీ ఆరు అక్క లేదనే బాధలో కూరుకుపోకుండా ఉండాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఇవన్నీ చేయకుండా ఉండడమే మంచిది. సరే నాన్న, కనీసం గదిలో ఫోటో పెట్టైనా దీపం పెట్టు. సరే అమ్మా. ఏమండి, గుప్తా గారు, ఆయన గదిలో నా ఫోటో పెట్టేస్తారంట. మాకు అవగతమైనది, మాకు తప్పునా? ఏమున్నది? ఈ గవాక్షము వదిలి ఆ గవాక్షము వద్దకు వెళ్ళి వీక్షించవలను. రమ్ము రమ్ము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.